హాయ్ టు ఆల్. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టానండి. మేము కార్తీక మాసంలో ఇలాగ 11 శివక్షేత్రాలకి వెళ్తున్నాము అని చెప్పి దాని లాంగ్ వీడియో అయితే పెడతానని చెప్పా కదండి. 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఇది వచ్చేసరికి ఫస్ట్ పార్ట్లో మేము వచ్చేసరికి స్టార్టింగ్ యనమల కుదురుకి అయితే కనుక స్టార్ట్ అయిపోయాం. టెంపుల్కి కూడా రీచ్ అయిపోయాం అనమాట. లాంగ్ వీడియో కాబట్టి కొంచెం నేను షార్ట్గానే పెట్టాను. అన్ని ఆలయాలు 11 శివక్షేత్రాలని మేము దర్శించినవి. అక్కడ దీపారాజన అంటే కార్తీక మాసం అంటేనే దీపారాజనకి ప్రసిద్ధి. అక్కడ శివక్షేత్రంలో స్వామివారిని చూసి అక్కడ దీపారాజన చేసిందే మేము ఆ ఆలయాన్ని కౌంట్ కింద లెక్కేసుకున్నాం. అంటే 11 శివక్షేత్రాలని చూడాలి కదా. ఒకవేళ ఆలయం కనుక క్లోజ్ చేసి ఉంటే కనుక కంపల్సరీ అదైతే లెక్కలో వేసుకోలేదన్నమాట. మార్నింగు 8:30 కల్లా అందరం కలిసాము. 8:30 కల్లా కలిసాము. 9:30 కల్లా అక్కడికి రీచ్ అయిపోయాం. సో స్టార్టింగ్ వచ్చేసరికి యనమల కుదురు వచ్చేసరికి మన విజయవాడ కృష్ణా తీరాన ఉండే ఆలయం అన్నమాట. చాలా ప్రసిద్ధి గల ఆలయం యనమల కుదురులో స్వామివారిని అందరూ శ్రీ రామలింగేశ్వర స్వామిగా అందరికీ దర్శనం అయితే ఇస్తారు. శ్రీ రామలింగేశ్వర స్వామిగా దర్శనం ఇవ్వగానే రాముడు ప్రతిష్ఠించిన ఆలయం అని అందరూ అనుకుంటారు. కానీ ఈ ఆలయంలో పరశురాముడు ప్రతిష్ఠించారు. ఇక్కడ పరశురాముడు ప్రతిష్ఠించిన లింగం. 1000 మంది మునులు ఈ కొండపైన తపస్సు చేసుకుంటూ ఉండేవారు. 1000 మంది మునులకు ఈ పర్వతం పైన కుదురుకుంది కాబట్టి 1000 మునుల కుదురు అని పిలిచేవారు. కాలక్రమేణా గ్రామస్తులు యనమల కుదురు అని పిలుస్తున్నారు. అలాంటి ఋషి సప్తములు ధ్యానించిన ఈ కొండని రామలింగేశ్వర స్వామిని మనము కూడా దర్శించుకొని తరిద్దాం. ఈ ఆలయం వచ్చేసరికి శ్రీ విజయ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు పెదపులిపాక గ్రామం రెండో ఆలయం. ఇక్కడ అమ్మవారైతే గనక అమ్మవారి తలపైన శివుని లింగాకారం అయితే ఉంటుంది. ఇక్కడ చాలా విశిష్టంగా ఉంటుంది అన్నమాట. ఈ ఆలయంలో అమ్మవారైతే కనుక ఎక్కడా మీరు చూసి ఉండరు. ఆలయం లోపలికైతే వెళదామండి. చూడండి, చాలా పెద్ద ఆలయం. నేనైతే కనుక 11 శివక్షేత్రాలలో ఈ రెండో ఆలయానికి వచ్చినప్పుడు కొంచెమే తీశాను. నేను ప్రత్యేకంగా ఈ ఆలయానికే చాలా కంప్లీట్గా ప్రతిదీ తీసి మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. కాకపోతే ఇక్కడ చూస్తున్నారు కదండి మీరు, ప్రతిదీ ఇక్కడ అమ్మవారి నామాలతో అయితే ఉన్నాయి. వాటి గురించి నేను వివరిస్తాను. అష్టాదశ శక్తిపీఠాలు, నవదుర్గలు, 10 మహావిద్యలు, 10 అవతారాలు, ఈ 4 అయితే కనుక ఈ లోపల వైపు ఉంటాయన్నమాట. లోపల చుట్టూరా ఉంటుంది కదండి. శ్రీ విజయ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు పెనుమాక గ్రామం. ఇక్కడ అమ్మవారు అయితే కనుక అమ్మవారి తలపైన శివుని లింగాకారం అయితే ఉంటుందన్నమాట. చాలా వరకు కానీ మనము విడివిడిగా చూస్తాం, కానీ ఇక్కడ శివపార్వతులు ఒక్కటే అని చెప్పటానికి ఈ అర్థానికి ఈ ఆలయం అయితే కనుక చాలా ప్రత్యేకంగా మనకైతే కనబడుతుంది. ఎక్కడా చూడడం ఇలాగా అమ్మవారి తలపైన ఇలా లింగాకారం అనేది ఉండటం. ఆలయం అయితే చాలా పెద్దదండి. మనకి ఒక మధ్యలో దారి అనేది ఉంటుంది అమ్మవారి ఆలయానికి మధ్యలో. ఇక్కడైతే కార్తీక మాసం కదా, శివ సన్నిధిలో అయితే ఇలాగ దీపాలు అయితే వెలిగించాం. మూడోది వచ్చేసరికి మనందరికీ తెలిసిందే విజయవాడలో శ్రీ సచ్చిదానంద
శ్రీ గణపతి సచ్చిదానంద ఆలయం అన్నమాట. చాలా చాలా బాగుంది. ఇక్కడ మీకైతే కనుక ఇక్కడ అమ్మవారి లోపలికి వస్తే మన మనసులో ఏదైనా కోరిక అయితే బలంగా ఉంటే మీ పేరు మీ గోత్రం చెప్పి ఆ పేపర్ మీద అంటే పేపర్ కూడా కాదు, ఒక పలకలాగా ఇటుక రాయి పలకలాగా ఉంది, పెన్సిల్ ఇస్తారు, అది రాసి ఆ తర్వాత తలపైన పెట్టుకొని 3 ప్రదక్షిణాలు చేసి మనకి ఒక అమ్మవారి ఇది చూపిస్తానండి, చూస్తున్నారు కదండి, అలా అక్కడ వేసేయాలన్నమాట. కంపల్సరీ అయిద్దంట. ఈ ఆలయంలో అయితే కనుక శివాలయం ఉంది, మేము దర్శనం చేసుకొని దీపారాధన చేసుకున్నాం. అదే కాకుండా ఇక్కడ క్షిప్ర గణపతి అయితే ఉందన్నమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఉంది. మీకు ఎవరికైనా ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను కూడా చూస్తా ఎంతమందికి తెలుసా అని అనుకుంటాను. క్షిప్ర గణపతి అంటే మన సమస్య మన కోరిక ఏదైనా కానీ త్వరగా అవ్వాలి అని అనుకుంటే కనుక క్షిప్ర గణపతి ఆ గణపతి అని కానీ ఎక్కువగా పూజిస్తూ ఉండాలి. మంత్రం కూడా ఉంది, క్షిప్ర గణపతి మంత్రం. అది కూడా మనకి 41 రోజులు చదవాలి అంటారు. త్వరగా కోరిక అయితే నెరవేరిద్దంట. క్షిప్ర గణపతి ఆలయం అయితే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో అయితే ఉంది. అనగాదేవి దత్తాత్రేయుడు కూడా చాలా పవర్ఫుల్ అండి. గురుబలం పెరగాలన్నా కూడా అనగాదేవి దత్తాత్రేయుడిది పటం పెట్టి వ్రతం అయితే చేసుకుంటారు గురువారం పూట. 4వది అనమాట ఇప్పుడు నేను చెప్పేది. గురునానక్ కాలనీలో ఉన్న రామాలయం చాలా ఫేమస్, చాలా బాగుంది. ఇంకా 4 కూడా అయిపోయింది. 5వది వచ్చేసరికి మనకి శ్రీ శారదాపీఠ శృంగేరి బిఆర్టీఎస్ రోడ్డు. ఇక్కడ కూడా ఆలయం అయితే కనుక తెరిచే ఉంది. మేము దర్శనం చేసుకుని దీపారాధన చేసుకున్నాము. ఇంకా లాస్ట్ 6వది వచ్చేసరికి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయం సత్యనారాయణపురం. ఇది 6వది. సో ఇవాళ ఇక్కడితో ఆపేసానండి. నేను పార్ట్ 2లో ఇంకా మిగతా 5 కూడా నేను చూపిస్తాను, నచ్చితే ఫాలో అవ్వండి. శ్రీ గణపతి సచ్చిదానంద అవధూత దత్తపీఠ పడమట, విజయవాడ. కార్తీక మాసంలో జరిగే విశేషమైన పూజలు వివరాలన్నీ నేనైతే ఈ వీడియోలో అయితే డీటెయిల్స్ అన్నీ పెడుతున్నా. కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. నచ్చితే కనుక ఈ వీడియోని యాజ్ యూజువల్ ఫాలో అవ్వండి.